ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. అందరి చేతిలో ఫోన్లుండడం, ఫోన్ నెంబర్ల డేటా రకరకాలుగా మోసగాళ్ల చేతికి చిక్కడంతో సైబర్ క్రిమినల్స్ చెలరేగిపోతున్నారు. డ్రగ్స్ పార్సెల్ పేరుతో ఒకరు, డిజిటల్ అరెస్ట్ పేరుతో మరొకరు, హోటల్లో రైడింగ్ పేరుతో ఇంకొకరు ఎరలు వేస్తున్నారు. వేల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు కొట్టేస్తున్నారు. తాజాగా మంచు విష్ణు నిర్మించిన మోసగాళ్ళు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన మహిమ అనే నటిని కూడా ఇలానే మోసం చేశారు. మహిమకు ఈ నెల 6న రంజన్ షాహీ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను సినిమా నిర్మాతనంటూ పరిచయం చేసుకున్నాడు. మీకు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఉందా అంటూ ప్రశ్నించాడు. లేదనేసరికి అయ్యో ఉండి ఉంటే మీకు నా సినిమాలోకి కీ రోల్ ఒకటి ఇచ్చి ఉండేవాడినని అంటూ చెప్పుకొచ్చాడు. వీలైతే సింటాలో మెంబర్షిప్ తీసుకోండి అన్నాడు. ఆ పక్క రోజే సెంటా హెచ్ అంటూ అనిత అనే ఓ మహిళ నుంచి మహిమకు ఫోన్ వచ్చింది. 50,540 రూపాయలు కడితే సింటా మెంబర్షిప్ ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. ఇది నిజమని నమ్మిన మహిమ 3 దఫాలుగా వారు చెప్పిన అకౌంట్ నంబర్కు 55,000 బదిలీ చేసింది. మరేదో ఫార్మాలిటీ పేరుతో మళ్ళీ ఓ 5,000 అడిగిన తర్వాత ఆ హీరోయిన్ కు డౌట్ వచ్చింది. అప్పుడు 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే సైబర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆమె చివరి వాయిదాగా కట్టిన 20,200 మాత్రం ఆ మోసగాళ్ల అకౌంట్కు ట్రాన్స్ఫర్ కాకుండా ఆపగలిగారు. ఆ సినిమా నటి నుంచి రిపోర్ట్ తీసుకొని ఆ చిల్లర్ల పని పట్టే పనిలో పడ్డారు. సో అది చేస్తాం, ఇది చేస్తాం, లక్షల రూపాయల ఉద్యోగాలు ఇస్తాం, సినిమాలో ఛాన్సులు ఇస్తామంటూ వచ్చే ఫోన్లను కట్ చేయడం బెటరు. అలాంటి వారి గురించి సైబర్ పోలీసులకు ఇంటిమేట్ చేయడం మరింత బెటరు. సో వ్యూయర్స్, beware of cyber criminals.